హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహర్షి మ్యాజిక్స్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ శారీ క్రోషా కుచ్చు టెసల్స్ చూపిస్తున్నాను. ముందుగా శారీకి 2 టైమ్స్ సింగిల్ లాక్ వేసుకున్న తర్వాత 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకున్నాక 1 సింగిల్ క్రోషా, అలా సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం థ్రెడ్ని లూజ్గా వదులుకున్నాక ఒక సింగిల్ బీడ్ ఎక్కించుకోవాలి. ఆ బీడ్కి లాక్ చేసుకొని పక్కనే ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. అలాగా తర్వాత 4 చైన్స్ 1 2 3 4 చైన్స్ 1 సింగిల్ క్రోషా. తర్వాత నెక్స్ట్ 4 చైన్స్ 1 సింగిల్ క్రోషా. ఆ తర్వాత 6 చైన్స్ 3 4 5 6. శారీకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు చూసుకున్న తర్వాత కొంచెం లూజ్గా వదులుకోవాలి, ఎందుకంటే అక్కడ ఆర్చ్ అనేది వస్తుందన్నమాట. 1 సింగిల్ క్రోషా వేసిన తర్వాత నెక్స్ట్ 4 చైన్స్ 1 సింగిల్ క్రోషా. ఆ తర్వాత నెక్స్ట్ 4 చైన్స్ 1 సింగిల్ క్రోషా. నెక్స్ట్ మనం ఇంకొక బీడ్ ఎక్కించుకుందాం. బీడ్ ఎక్కించుకున్నాక 1 బీడ్ లాక్ చేసుకోవాలి. తర్వాత 1 సింగిల్ క్రోషా వేసుకోవాలి చీరకి. ఆ తర్వాత 4 చైన్స్ 3 4 1 సింగిల్ క్రోషా. నెక్స్ట్ 4 చైన్స్ 1 సింగిల్ క్రోషా. ఇలా ఇది బేస్ లైన్ అనమాట. 4 చైన్స్ 1 బీడ్ 4 4 6 చైన్స్ 4 చైన్స్ 4 చైన్స్ 1 బీడ్ 4 చైన్స్ 4 చైన్స్, అలాగా టోటల్ శారీకి అంతా మనము బేస్ లైన్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఇంకొక సెకండ్ లైన్ ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తున్నాను. మనం ఫస్ట్లో లాక్ వేసుకున్నాం కదా చీరకి, ఆ లాక్ మీదే ఇంకొక లాక్ వేసుకోవాలి. అలాగా వేసుకున్నాక 4 చైన్స్ ఫస్ట్ బేస్ లైన్ పైన మనం లాక్ వేసుకున్నాం కదా, సేమ్ అదే బేస్ లైన్ మీద ఈ 4 చైన్ని లాక్ వేసుకోవాలి. ఆ తర్వాత బీడ్ చుట్టూ ఎన్ని చైన్స్ వస్తాయో అన్ని చైన్స్, ఇక్కడ నేను 4 చైన్స్ వేసుకుంటున్నానండి. లాక్ మీద లాక్ వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ 4 చైన్స్ లాక్ మీద లాక్ వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ 4 చైన్స్ ఉన్నాయి కదండి, ఆ 4 చైన్ మధ్యలో ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. అలాగా తర్వాత నీడిల్ మీద 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకున్నాక 6 చైన్స్ గ్యాప్ ఉంది కదండి, ఆ 6 చైన్స్ గ్యాప్ మధ్యలో మనము ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. అలాగా 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకున్నాక ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని బయటికి తీస్తే 4 లూప్స్ వస్తాయండి. 2 లూప్స్ నుంచి ఒకసారి బయటికి, ఆ తర్వాత ఇంకొక 2 లూప్స్ నుంచి ఇంకొకసారి బయటికి, ఆ తర్వాత ఇంకో 2 లూప్స్ నుంచి ఇంకొకసారి బయటికి థ్రెడ్ తీయాలన్నమాట. దాన్ని ట్రిపుల్ క్రోషా అంటారనమాట. అలాంటివి మనము ఆ 6 చైన్స్ గ్యాప్ మధ్యలో 11 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలండి. ఓకేనా, 11 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. 2 టైమ్స్ ఒకసారి, 2 టైమ్స్ ఇంకొకసారి, ఆ తర్వాత ఇంకొకసారి 2 టైమ్స్, అలాగా 7
ట్రిపుల్ క్రోషే వేస్తున్నామండి ఇప్పుడు మనము. 7th వన్, నెక్స్ట్ 8. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా కొత్త డిజైన్స్ కావాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాకు పిక్స్ సెండ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా 11 ట్రిపుల్ క్రోషెస్ అయిపోయిన తర్వాత పక్కన 4 చైన్స్ వేసాం కదండి, దాని మధ్యలో ఒక సింగిల్ క్రోషే వేసుకోవాలి. అలాగా తర్వాత 4 చైన్ లాక్ ఉంది కదా, ఆ లాక్ మీద ఇంకొక లాక్ వేసుకోవాలి ఇలా. నెక్స్ట్ 4 చైన్స్ లాక్ మీద లాక్ వేసుకోవాలి. తర్వాత ఆ బీడ్ చుట్టూ 4 చైన్స్ వేసుకోవాలి, లాక్ మీద లాక్ అలాగా. నెక్స్ట్ 4 చైన్స్, నెక్స్ట్ ఆ బీడ్ చుట్టూ 4 చైన్స్ ఎక్కించుకోవాలండి. లాక్ మీద లాక్ వేసుకోవాలి. ఆ తర్వాత 4 చైన్స్, 1 సింగిల్ క్రోషే, లాక్ మీద లాక్, నెక్స్ట్ 4 చైన్ పక్కన మధ్యలో 1 సింగిల్ క్రోషే వేసుకోవాలి. సేమ్ ఇదే తర టోటల్ శారీ అంతా వేసుకోవాలండి. ఫైనలీ కుచ్చు కట్టుకున్న తర్వాత అవుట్లుక్ ఎలా ఉందో చూడండి. నేను హైలైట్ కోసం అక్కడ మల్టీ కలర్ స్టోన్స్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే బాల్ చైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ శారీకి ప్రీ ప్లేటింగ్ కూడా చేశాను.